దొంగతనాలు, కబ్జాలు, కిడ్నాపులు, లూటీలు ఇగో ఇవన్నీ కావద్దంటే పోలీసులు ఏం చేస్తే మంచిగుంటది? ఇన్నోవా కార్లు, బైకులు వేసుకొని ఎప్పటికీ చక్కర్లు కొట్టాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, అట్లా అయితేనే అవన్నీ కాకుండా అవుతాయి అని చెప్పబోతున్నారు కదా. కానీ మీరు అనుకునేది తప్పు. ఇప్పుడు సీన్ మారింది. ఏం చేస్తే నేరాలు ఘోరాలు కంట్రోల్ చేయొచ్చో పోలీసు వాళ్ళకు ఒక కొత్త ఐడియా వచ్చిందట. అదేందో మనం కూడా తెలుసుకుందాం నడురి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ముచ్చట మొత్తం మీద గుర్తుపట్టిరు మన తెలంగాణ పోలీసు వాళ్ళు. ఇవాళ రేపు ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లల్లా కంగారు కూతలు ఎక్కువై పానాలు తీసుకున్నాడు దాకా వచ్చింది కదా. అగో మన పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఫేస్బుక్లో జొరదామని చూస్తున్నారట. అది కూడా ఎట్లా, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పేరు మీద ఒక్కొక్క ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అలా అందరితో దోస్తి కడతారట. అట్లా కట్టి నేరాలు ఘోరాలు కాకుండా చేస్తారట. వీళ్ళతో వాళ్ళతో షాటింగ్ చేస్తేందుకు తప్పితే ఎందుకు పనికి రాదనుకున్న ఫేస్బుక్ ఇగో ఇట్లా పోలీసు వాళ్ళకు మాత్రం అక్కడికొచ్చేటట్టుగా అనిపిస్తున్నది. అయితే పోలీసార్లు మీరు ఇంత మంచి కార్యం పెట్టుకున్నారు కాబట్టి జర్ర దీన్ని అప్డేట్ చేసి ఈ రౌడీ షీటర్లతోని, కబ్జాకోర్లతోని, దొంగలతోని, దోపిడీదారులతోని కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారా అంటే, లేకపోతే మీరే చేసి వాళ్ళకి ఇస్తారా అంటే ఇంకా బెటర్గా ఉంటుంది సార్. ఎట్లా అంటే వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు చాట్ చేయొచ్చు, వాళ్ళు మీకు టచ్లు ఉంటారు. వాళ్ళు చాట్ చేసుకుంటున్నారంటే ఏడ ఏం నేరం చేయరు. ఇట్లా దొంగతనాలు, దోపిడీలకు చెక్కు పెట్టొచ్చు. పోలీస్ స్టేషన్కే కాదు, ఒక్కొక్క పోలీస్కి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారా అంటే ఇంకా బెటర్. ఒక్కో పోలీస్ అయినా 10-20 మంది రౌడీలు, గుండాలతో దోస్తానా చేస్తే వాళ్ళ అప్డేట్స్ అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళంతా మీతో ముచ్చట పెట్టుకుంటున్నారంటే ఇక వాళ్ళకి టైం ఏడు ఉంటుంది లూటీలు చేస్తేందుకు. మీరు మంచిగా పోలీస్ స్టేషన్లోనే కాలు మీద కాలు వేసుకొని క్రైమ్ను కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా చేస్తారా అంటే విపరీతమైన శాంతి మోపవుతుంది మన తాన. ఇట్లా శాంతిని సాధించినందుకు మన తెలంగాణ పోలీసు వాళ్ళ ఖ్యాతి రేపు నోబెల్ శాంతి బహుమతి దాకా కూడా పోతుంది. ఈ ముచ్చట ఫేస్బుక్ కంపెనీ వాళ్ళకు కూడా తెలిసానంటే 4 లైకులు 5 కామెంట్లతో సత్కరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తక్షణమే అమల్లోకి తేండ్రి ఈ బృహత్తరమైన ఆలోచనను. అట్లనే ఇట్లా చేద్దామని కనిపెట్టిన ఈ పోలీస్ ఆయనను కూడా ఒక శాల్వా కప్పి సత్కారం చేయండి.